మీరు ఇంతకుముందు ఏదో బుద్ధ మాటలు చెప్తాను మర్చిపోయాను అదేంటో చెప్పండి సార్. ద మైండ్ ఈజ్ ఎవ్రీథింగ్, వాట్ యూ థింక్ యూ బికమ్. అర్థమైందా? అదే మనం ఏం అనుకుంటామో అదే లైఫ్, అలాగే మన లైఫ్ ఉంటుంది. మన థింకింగే లైఫ్, మన థింకింగ్ బట్టే మన లైఫ్ ఉంటుంది. మీరు ఎలా తీసుకుంటారు అనేది ఇంపార్టెంట్. అంటే ఎగ్జాంపుల్కి ఇప్పుడు మీ దగ్గర ఏముందనే కాదు, దాన్ని మీరు ఎలా ఫీల్ అవుతారు అనేది ఇంపార్టెంట్. మీ దగ్గర ఉన్న దాంట్లోనే మీరు హ్యాపీగా ఫీల్ అవుతే హ్యాపీగా ఉంటుంది లైఫ్. అలాంటి బుద్ధిజంలో ఇలాంటివి ఎక్కువ ఉంటాయి. అవన్నీ ఆ కోడ్స్ చదువుతూ ఉంటాను కదా, నాకు మైండ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. దాన్ని మనం అప్లై చేసేసుకుంటే ఇంకా హ్యాపీగా ఉంటుంది. మీ ఫ్యూచర్ గోల్ ఏంటి, ఏమేంటి? ఫ్యూచర్ గోలా? ఏమీ లేదు, అదే గోల్. ఏమీ పెట్టుకోలేదు, అదే గోల్. ఎందుకంటే ఏది మనం అనుకోలేదు, ఏది ఉండదు కదా ప్లాన్. అంటే ప్లాన్ చేసుకోవడంలో తప్పలేదు, బట్ అదే జరగదు, కొంచెం డిఫరెంట్గా జరుగుతుంటుంది. ఈరోజు ఏం జరుగుతుంది అట్ ప్రజెంట్, ఈరోజు ఇంటర్వ్యూ ఉంది, మాట్లాడుతున్నాను, ఇది నిజం. సో దీనికి నేను అప్లై చేసుకుంటాను. ఈ గోల్ వరకు ఉంటుంది, దానికోసం ఇది చేస్తాను. అది కాకుండా గోల్ పెట్టుకోవాలి కాబట్టి పెట్టుకుంటా, అది జరగాలని కాదు. ఓకే, ఇలా చేయాలి, ఇలా ప్రాజెక్ట్ చేయాలి, ఇలా ఉండాలి, ఇలా హ్యాపీగా ఉండాలి, పిల్లలు సెటిల్ అవ్వాలి, అది నార్మల్ ఉంటుంది. బట్ అది మించి ఇంకా గోల్ అంటూ ఏం పెట్టేసుకొని ఇదే చేయాలి అని అనుకున్నప్పుడు మనకి ఇంకా ప్రెషర్స్ ఎక్కువ అవుతుంది. నేను ఏమంటారు, లైఫ్ని ఎప్పుడు సీరియస్గా తీసుకోను. అట్ ప్రజెంట్ నేను చేసే వర్క్లో నేను హార్డ్ వర్క్ చేస్తాను, ఇంట్రెస్టింగ్గా వర్క్ చేస్తాను. అది అలా నమ్ముతాను కాబట్టి నేను గోల్ అంతా పెట్టుకోను. ఈరోజు ఇది ఉందండి, రేపు ఏముంటుందో నా ఐడియా నాకు తెలీదు. రేపు స్పిరిచువల్గా వెళ్ళిపోవచ్చు, నేను ఋషికేశ్ హరిద్వారం వెళ్ళిపోవచ్చు. ఇంకా నాకు కొంచెం అది టచ్ ఉంది కదా. ఐ లవ్ రేకి అంటే ఇష్టం, ఆ నాలెడ్జ్ ఉంది. బేబీ పట్టాభిరామ్ దగ్గర హిప్నోటిజం నేర్చుకున్నాను కొంచెం. హిప్నోటిజం అంటే ఏం లేదండి, ఈరోజు ఇలా సోషల్ మీడియాకి వస్తానో నాకు ముందే తెలుసు. ఎందుకంటే నా సబ్కాన్షియస్ మైండ్కి నేను స్ట్రాంగ్గా చెప్తాను, యు ఆర్ గోయింగ్ టు అచీవ్, యు ఆర్ గోయింగ్ టు డూ అని చెప్తే అది మనకు జరుగుతుంది. లైక్ నేను ఈ ఖాళీగా ఉన్నప్పుడు 2013-12 అంతా ఇంట్లో ఉంటాను కదా, అప్పుడు ఆ డిప్రెషన్లో కూడా ఏదైనా టీవీలో చూస్తే మనం ఇలా డ్యాన్స్ చేయాలి అనుకునేదాన్ని. అనుకున్నాను, చేశాను నేను. మన దుబాయ్లో ప్రోగ్రాంలో చేస్తే అందరూ ఇప్పుడు ఇంత చేంజ్ వచ్చిన తర్వాత ఇప్పుడు చేయడం ఏంటి అసలు, మీరు ఇంకా ఇప్పుడే యంగ్ హీరోయిన్ లాగా ఇప్పుడు ఎంటర్ అయినట్టుందని మన ఇది ఏం చెప్పారు, చంద్రబోస్ గారు చెప్పారు. అదేంటండి మీరు స్వీట్ 18 లాగా అలా అంతా ఎనర్జెటిక్గా డ్యాన్స్ చేస్తున్నారు, ఏంటంటే మన విల్ పవర్ అది పెంచుకోవడమే హిప్నోటిజం. అది ప్రతి ఒక్కరికి చేసుకోవచ్చు. హిప్నోటిజం అంటే ఏదో మిమ్మల్ని చూసి హిప్నోటిజం చేయడం కాదు, మన లోపల ఉన్న సబ్కాన్షియస్ మైండ్ని స్ట్రాంగ్ చేసుకోవడం, దానికి బిలీఫ్ ఇవ్వడం, అదే యూ క్యాన్ డూ అని ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వడం. ఇలాంటిది చేయడం వల్ల నాకు ఆ పెయిన్ అంతా పోయి ఐమ్ వెరీ రిలాక్స్డ్. ఆయన నా గురువు, అక్కడ నేర్చుకున్నాను. బయట వాళ్ళు చాలా అన్నారులేండి, నాతోనే అన్నారు, మీరు చనిపోయారనేసి అంతా గాసిప్ వచ్చిందేంటి అని నన్నే అడిగేవాళ్ళు. అంటే ఇప్పుడు చనిపోమంటారా అని అడిగేదాన్ని. అలా కాదండి వచ్చిందండి అనేవాళ్ళు.